హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో హోటల్లో టిఫిన్స్లోకి మనం తినే అల్లం చట్నీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి. ఈ అల్లం చట్నీ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది కదా. ఎస్పెషల్గా పెసరట్టు, మసాలా దోశ, ఇంకా వడ, వీటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ అల్లం చట్నీని బయట టిఫిన్స్లోకి తినే టేస్ట్తో రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 ఇంచుల అల్లం ముక్క, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ సైజులో అల్లం ముక్కని పైన తుక్కంతా తీసేసుకుని క్లీన్ చేసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు కొంచెం వేగాలండి. పచ్చివాసన అంతా పోయి బాగా వేగితేనే మనకి అల్లం చట్నీ అనేది టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇలా అల్లం ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్టుగా 5 లేదా 6 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిర్చి కారం బట్టి మనం ఎండుమిర్చి వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేపిన శనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేయండి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక చిన్న టమాటాని కూడా వేసుకోండి. ఉల్లిపాయలు టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి చిటికెడంతా పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. సో ఇలా ఒక 2 to 3 మినిట్స్ పాటు మగ్గించుకుంటే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులోకి 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని పైన తొక్కవలు చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు ఎక్కువ వేస్తే మనకి పులుపు టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా చింతపండు వేసేసి ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని కూడా కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే సన్నగా తురుముకున్న బెల్లం తురుము 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. బెల్లం వేసేసిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనకి చట్నీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు వాటర్ని వేసుకోవాలన్నమాట. సో వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసేసుకుంటే మనకి అల్లం చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. జనరల్గా ఇలాగే మనకి అల్లం చట్నీ అనేది సర్వ్ చేస్తారు. కొంతమంది తాలింపు కూడా వేసుకుంటారు. తాలింపు పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో టేస్టీ అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది మనం వాడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 డేస్ పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఈసారి మీరు బ్రేక్ఫాస్ట్లోకి అల్లం చట్నీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.